ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడుతూ పక్కలేయటం గురించి అండ్ ఆల్సో జనసేన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారి గురించి వాళ్ళందరి గురించి వారి పార్టీ అధికార భాష అయినటువంటి భాషలో అభివర్ణించారు. నేను 1,000,000 మంది సభ్యత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా వచ్చినప్పుడు నాకు ఆప్షన్ లేదు, అట్లాంటి భాష మాట్లాడేటటువంటి ఆప్షన్ మా పార్టీలో లేదు. ఆ పార్టీలో ఆ భాష మాట్లాడితే పదవులు ఇస్తారు, మా పార్టీలో ఏమో షోకాస్ నోటీసులు ఇస్తారు. కాబట్టి ఆ భాష మాట్లాడకపోయినా కూడా ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా వీడియోకి ఎంత డబ్బులు అని చెప్పేసి 500 వీడియోకి 25 కోట్లు అడిగింది తప్పేంటి అంటున్నారు. అది ప్రజలందరూ కూడా డిసైడ్ చేసుకోవాలా. 500 వీడియోలు ఆవిడ కావాలని తీస్తే ఇప్పుడు అది హనీ ట్రాప్ కాక ఏదంటారు. 500 వీడియోలు 500 వీడియోలకి 25 కోట్లు అంట. డివైడెడ్ బై వేసుకోండి ఒక్కొక్క వీడియోకి అంతా అని చెప్పేసి వైఎస్ఆర్సీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు చెప్తా ఉన్నారు. సరే, ఇక అవన్నీ డిస్కస్ చేయడానికి నాకైతే ఇంట్రెస్ట్ లేదు. వీటి గురించి మాట్లాడటానికి కానీ వీటి గురించి చెప్పడానికి కానీ ఇంట్రెస్ట్ లేదు నాకు. కేవలం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి కొన్ని వ్యాఖ్యలు కొన్ని చేశారు కదా, కొన్ని సూక్తులు పలికారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో నిన్న మాట్లాడిన బయట కూడా ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్లే అవుతుంది, ఒకసారి చూసి మీరు మాట్లాడతారు. వద్దండి, ఈ బయటలన్నీ నిన్న నుంచి వింటానే ఉన్నాం. ఆ సోది మీరు ఆడ ఏదో వినిపించారు, ఆవిడ ఆడియో కాల్ వినిపించారు. ఆ దరిద్రాలన్నీ మేము వింటే విన్నాం. కాదండి, జనాలు కూడా చూడాలి కదా మీ ద్వారా. వంశీ గారు కేవలం మీరు చూశారు, జనాలు కూడా చూడాలి కదా. ఒకసారి ఆ బయట ప్లే అవుతుంది చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే అవుతుంది. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూన రవికుమార్. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. మీరు మాట్లాడండి సార్ ఇప్పుడు వంశీ గారు. అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నీతి సూక్తుల గురించే నేను కూడా మాట్లాడదలుచుకున్నా. వాడెవడో అరవ శ్రీధర్ అంట, సరే వాడెవడో కోన రవికుమార్ అట, ఇంకేది కొడమూరు కాదు, ఇంకా ఆదిమూలం గురించి కూడా మాట్లాడారు. సార్, ఇప్పుడు మా కూటమిలో ఇట్లాంటివి ఏమన్నా వస్తే ఈ ఆదిమూలం ఆయన గురించి వస్తే కోనేటి ఆదిమూలం గారిని సస్పెండ్ చేయడం జరిగింది. కూటమిలో ఉన్నటువంటి ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి అరవ శ్రీధర్ గారిని కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి దీని మీద వారికి పార్టీకి సంబంధించినటువంటి కమిటీ ఒకటి వేసి నిజ నిర్ధారణ చేయడం జరిగింది. సో ఇవన్నీ చేశాం. తమరేం చేశారు సార్, గోరంట్ల మాధవ్ గారిని శభాష్ అని వెన్నుదట్టి మీరు అధికార ప్రతినిధిని చేస్తారు. అతన్ని కూతురు వయసు ఆడపిల్లలతో అంబటి రాంబాబు మాట్లాడితే ఆయనకు మంత్రి పదవి ఇస్తారు. ఆ తర్వాత అవంతి శ్రీనివాస్, ఆయన తర్వాత మరో ప్రబుద్ధుడు అనంతబాబు. ఇతను అక్రమ సంబంధాలు బయట పెడతా ఉన్నాడేమో అనేటువంటి భయంతో ఒక దళిత డ్రైవర్ని చంపేసి ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తే అతను కారులో ఎక్కించి తిప్పుతారు. అతని వీడియోలు బయటపడినా కూడా శభాష్ అంటారు. అంటే మీ పార్టీలో ఒక డిగ్రీ, ఆ డిగ్రీ ఉండాలి మినిమం. అవి చేస్తే కానీ మీ పార్టీలో నాయకుడు అనిపించుకోరు. మేం తెలుగుదేశం పార్టీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, ఇట్లాంటి ఆరోపణలు వస్తే మేము వెంటనే వారిని పార్టీ నుండి పక్కన పెట్టడం జరుగుతుంది. ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి వారు దోషులను తేలితే ఖచ్చితంగా శిక్షిస్తాం. ఇందాక సరే, ఇప్పుడు ఆ టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారికి నా సమాధానం అది. కానీ మన పెద్దలు కేఎస్ ప్రసాద్ గారు ఇందాక ఏమంటా ఉన్నారంటే, చిన్నజీఆర్ స్వామి రియల్ ఎస్టేట్ చేసుకునే పెద్ద జీఆర్ స్వామి వచ్చి క్షమాపణ చెప్పాలట. ఎందుకు? గత ప్రభుత్వంలో పామోలివ్ ఆయిల్ కలిసిందనా? గత ప్రభుత్వంలో బేటా కెరోటిన్ కలిసిందనా? గత ప్రభుత్వంలో కెమికల్ ఎస్టర్స్ కలిసాయనా? ఇంకా సుప్రీంకోర్టు ఇచ్చింది అపవిత్రం చేశారనా? ఎందుకు చెప్పాలి క్షమాపణలు? ఎవడు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి వచ్చి క్షమాపణలు చెప్పాలా? వాడెవడు? వైవి సుబ్బారెడ్డి వచ్చి క్షమాపణలు చెప్పాలా? భూమన కరుణాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలా? చిన్నజీఆర్ స్వామి పెద్ద జీఆర్ స్వామి ఎందుకు చెప్తారు నీకు క్షమాపణలో? మనోభావాలు చాలు. మర్యాదగా మాట్లాడు.
న్యాయస్థానం ఇంత గట్టి అంటే సిగ్గు లేకుండా మాట్లాడతారు ఇంకా హిందువుల మనోభావాలను ఎప్పుడు సిగ్గుపడతారు మీరు చాలు. మర్యాదగా ఏంది చదవ మాట్లాడు. ఎఫ్ఐఆర్లు నీకుండాల చార్జ్ సిగ్గు. షీట్లు సుప్రీం కోర్టు ఇచ్చిన నీకుండాల డైరెక్షన్స్ ఏం ఫాలో అవరా నీకుండాల మీకు మీకు వేరే రాజ్యాంగాలు ఉన్నాయా సిట్ రిపోర్ట్ చదువు ఏమిచ్చిందో సుప్రీం కోర్టు నీకు దమ్ముండే చదువు. ఉంది చదువుతారా ఎన్ని పేరు చదవమంటే చెప్పు ఏ పేరుతో చదవమంటే చెప్పు సుప్రీం చదువుతా కోర్టు ఇచ్చిన సిట్ ఏం రిపోర్ట్ మాట్లాడరు చదువు. దేనికోసం చదువు డిబేట్లకి లేదంటే నోరు మూసి కూర్చో. నువ్వు సిట్ నోరు రిపోర్ట్ మూసుకుని చదువు లేదంటే నోరు మూసి నోరు మూసుకుని కూర్చో. సమాధానం చెప్పొచ్చు అధికార ప్రతినిధులు వచ్చి హిందువులకు క్షమాపణ చెప్పవచ్చు లేదంటే నోరు మూసి కూర్చో. ఎవడ హిందూ మనోభావాలు ఎవరో మీకు ఇచ్చారు నోరు మూసి ఒళ్ళు రాను కూర్చో. కొడతా. నువ్వు సిట్ ఎవరు రిపోర్ట్ కొట్టాడు? చదువు. చదువు. నువ్వు చదువు ఫస్ట్. నువ్వు సిట్ CBI రిపోర్ట్ ఇచ్చిన చదువు. వ్యక్తిగతంగా వద్దు ఒకటి ప్రసాద్ గారు కాసేపు ఆగండి. వంశీ గారు ప్రసాద్ గారు ప్లీజ్ వంశీ గారు ప్రసాద్ గారు ప్లీజ్ వ్యక్తిగతంగా అనుకోకండి ఇప్పుడు. ఎస్ వంశీ గారు వ్యక్తిగతంగా వద్దు ప్లీజ్. రిపోర్ట్ ఏమిటో చదివి వినిపించమనండి. చదువుతున్నాడు చదువు నీకు ఇస్తా అడల్టరేషన్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ కలర్ ఫర్ ద సేక్ ఆఫ్ దాని ఏమన్నా జుట్టుగా ఉండడానికి మైట్ బి యూజ్డ్ పర్మనెంట్ ఇదన్నది ఎవరు ఒక ప్రమోషన్ కంపెనీ అది తెలుసుకుని మాట్లాడండి క్లీన్ చిట్ ఎవడిచ్చాడా? క్లీన్ చిట్ ఎవడిచ్చాడు? ఎవరు జగన్మోహన్ రెడ్డి చదువు సచివుడు క్లీన్ చిట్ మీకు ఇచ్చినా అర్థమై సిద్ధం. మీకు ఏమైనా తెలిసేస్తే కదా తెలిసినోడికి చెప్పి చావచ్చు మీకు ఆ దిక్కులో చాలా స్క్రిప్ట్ చదువుకుంటే ఈ జన్మ కాదు కదా వచ్చి ఈ జన్మ కూడా మీకు ఏం అర్థం అవదు నీకు దమ్ము ఏమి నష్టం లేదు మీరు కాలక్షేపాలు చేసుకుని వెళ్ళండి టైం దగ్గర పడింది మీకు ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ చదువుకో ఎందుకు చేశారు? ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ చదువుకో ఏమిచ్చారు చదువు ఆ దిక్కుమాల కంపెనీ 2018లో ఎత్తికి పెట్టింది ప్రతిసారి టెండర్ పార్టిసిపేషన్ మీ వాళ్ళే పార్ట్నర్స్ మీ వాళ్ళే కూర్చుని ఇలాగే చూపించావు. సాక్షి టీవీలో కూడా కూర్చుని ఖచ్చితంగా చెప్తా ఇగో చూసుకో ఇలానే ఈ ఛార్జ్ షీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ నువ్వు ఏం నేను లా చదివిన చెప్తున్నా నీకు ఇంకోసారి చెప్తా. చదువు వ్యక్తిగతంగా చదువుకుని రా ఒకటి వంశీ గారు